సో ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదన్నా. బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు. సో ముగ్గురులో ఎవరు ఉంటే మీరు బెస్ట్ అనుకుంటున్నారు? మాకైతే కేంద్రంలో మాత్రం మోడీ ఉండాలి. ఇక్కడ బండి బండి సంజయ్. ఎందుకన్నా బండి సంజయ్ ఎందుకు, మోదీ ఎందుకు? మోడీ అంటే దేశ రక్షణ కోసం అయితే మాకు మోడీ మంచి అనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ తోటి అట్లాంటివి ఏమి కావు. దేశ రక్షణను వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. మోడీ అయితేనే అన్నీ మంచి సమతుల్యంగా చేసుకుంటూ వస్తాడు అని నా అభిప్రాయం. అంతే. వీళ్ళు అంటా ఉన్నారు కదా, మేము కూడా దేశాన్ని రక్షిస్తాము, మొత్తం ఆస్తులు మొత్తం నరేంద్ర మోదీ అమ్ముతా ఉన్నాడు. ఇప్పుడు 70 సంవత్సరాలు అవుతుందా, ఏమో ఎక్కువనే అవుతుంది కావచ్చు. 70 సంవత్సరాల పాలనలో ఇప్పుడు మొత్తం దాదాపుగా 60 సంవత్సరాలు వాళ్ళే కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఏలింది. ఓకే, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదు కదా. సో బండి సంజయ్ ఏం చేసిండే? సెట్టింగ్ ఎంపీగా ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏం చేసిండు? బండి సంజయ్ మేము బండి సంజయ్ని చూడలేదు మేము ఇక్కడ. అంటే మాకు అక్కడ మోడీ ఉండాలని మా అభిప్రాయం. అంతే. ఇక్కడ మేము బండి సంజయ్ని, వినోద్ని, వీళ్ళని ఎవరిని చూడలేదు. మాకు అక్కడ మోడీ ఉండాలి. ఓకే, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుంది? 120 రోజులు అవుతా ఉంది కదా. పర్లేదు అనిపిస్తుంది. అంటే పూర్తి హామీలు ఇంకా పూర్తిగా నెరవేర్చలేదు. ఇప్పటికైతే పర్లేదు, ఇంకా ముందు ముందు వెళ్తుంది. హామీలు ఇట్లా నెరవేర్చకపోతే వాళ్ళకు కూడా కేసీఆర్కి పట్టిన గతే పడుతుంది. అంతే. పబ్లిక్ అనుకుంటారా మోడీ ఉండాలి అని అనుకుంటున్నారా? మాకైతే మొత్తం మా విలేజ్లో మొత్తం బీజేపీ. ఎంపీ ఎలక్షన్లో మాత్రం బీజేపీ హావా ఉంటుంది. ఎమ్మెల్యే కూడా బీజేపీ హావా ఉంటుంది. కానీ మా ఒక్క ఊరితోటే గెలవరు కదా. కానీ ఎంపీకి వచ్చేసరికి మొత్తం ఎక్కడ చూసినా బీజేపీ హావానే ఉంటుంది. మోడీ. కానీ మొన్న ఎందుకు ఓడిపోయింది మరి? బొడిగ శోభ ఓడిపోయింది కదా ఇక్కడ నుంచి పోటీ చేసి. బొడిగ శోభ ఇక మా ఊళ్ళోనైతే కరెక్ట్గానే వచ్చినాయి ఓట్లు. ఇక వేరే ఊళ్ళో మనం చెప్పలేము. ఇక ఓకే, మీరు మాత్రం బీజేపీకేనా? బీజేపీ. జై బీజేపీ.